అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? మొత్తానికైతే నవరాత్రులు అయితే ఎంతో బాగా ముగిసిపోతున్నాయండి ఈ రోజుతోటి. ఈ రోజు వచ్చేసి 11వ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి రాజరాజేశ్వరి అవతారం అనమాట. ఎందుకంటే ఈ 10 రోజులు చేసాము. ఈ 11వ రోజు ఒక ధూప దీప నైవేద్యాలు పెట్టి అమ్మవారికి అయితే ఉద్వాసన అయితే పలుకుతామని చెప్పాలి. ఎందుకంటే ఈ 11 రోజులు అయితే ఎంతో చక్కగా తల్లి అందరి చేత పూజలు అందుకొని మన వీధిలో కూడా బొమ్మలు పెట్టి వీధి ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి మనకు నిమజ్జనం అయితే చేస్తారు అమ్మవారిని. మొత్తానికైతే ఈ రోజుకి 11 రోజులండి. ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళాము. గుడికి వెళ్ళి ముందు విఘ్నేశ్వరుని కదిలించాలి కదా, అందుకని ఇక్కడైతే పూజ అయితే జరుగుతుందండి. పూజ జరిగిన తర్వాత కొబ్బరికాయ కొట్టి విఘ్నేశ్వరుని అయితే కదిలించిన తర్వాత ఇక్కడ మేము ఈ 11 రోజులు చేసిన కుంకుమార్చనండి. ఇది ఎంతో పవిత్రంగా భావించి వచ్చిన వాళ్ళందరికీ ప్యాకింగ్ చేసి అయితే ఇస్తామన్నమాట. ఈరోజు కదిలించిన తర్వాత ఒకరోజు ఉన్న తర్వాత ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తానికైతే విఘ్నేశ్వరుని కదిలించడానికి హారతి అయితే ఇచ్చి విఘ్నేశ్వరుని కదిలించిన తర్వాత కుంకుమ ప్లేట్ని అయితే కదిలిస్తామన్నమాట. మొత్తానికైతే ఈ 11 రోజులు ఎంతో చక్కగా గడిచిపోయిందండి ఆ తల్లి సేవలో. ఎంత చక్కగా అంటే అది మనం సాయంకాలం ఆ పూజలో మనకి భక్తి పాఠంతో ఎంతో బాగా అయితే మాకైతే ఎలా గడిచిపోయిందో కూడా మాకైతే టైం అయితే తెలియలేదు. మొత్తానికైతే ఈ రోజుకైతే చివరి రోజుకి వచ్చేసామన్నమాట. పూలు అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని అదంతా కదిలించాలని మేమైతే అనుకుంటున్నాం. ముందుగా మా ఛానల్ మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత అందరం అక్షంతలు వేసుకొని దండం అయితే పెట్టుకున్న తర్వాత మొత్తానికైతే ఆయన కాసేపు కదిలించాలి కదా. ఈ 11 రోజులు ఎంతో భక్తితో చేసేవారండి పూజలు అయితే మాత్రం. అసలు ప్రతి ఒక్కళ్ళు ఎంత సందడిగా ఉందో పండగ వాతావరణం అంటే అమ్మవారు పూజ చేస్తుంటే ఎంత మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందో. పూజ అయితే అయిపోయిందన్నమాట. దసరా అంటేనే మనకి ఆయుధ పూజ, ముఖ్యంగా ఆయుధ పూజ చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి దసరాకి. మనకి ఏదైనా వస్తువు కొన్నా, ఏదైనా బండ్లు కొన్నా, లారీలు, వెహికల్స్ ఇవన్నిటికీ ఈరోజు చాలా స్పెషల్గా పూజలు అయితే చేపిస్తారనమాట. మనకి 3 గంటల తర్వాత మనం పాలపిట్టలు చూసినా కూడా, సెమీ పూజ చేసినా కూడా చాలా మంచిది. కాకపోతే మనకి ఈ సిటీలలో పాలపిట్టలు కనిపించడం అనేది చాలా అరుదు అనమాట. మనకి ఎక్కడో కానీ అవి కనిపించవు. ఈ పండగప్పుడు అవి కనిపిస్తే ఇంకా అదృష్టం అని అంటారు. కాకపోతే మనకి కనిపించవు కాబట్టి మనం పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం లేదా సెమీ పూజ చేయటం జరుగుతుందనమాట. ఆయుధ పూజ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ప్రతి ఒక్కరికి వాళ్ళైతే వెహికల్స్ ఉంటాయి కాబట్టి వాటికి పూజ చేసుకోవటం చాలా మంచిదని అంటుంటారు. కాబట్టి ఇలా పూజలతో చాలా బిజీగా అయిపోతారనమాట. అమ్మవారికి లాస్ట్ అవతారం కాబట్టి మేము చూపిస్తున్నట్టుగా ఇదిగో చూస్తున్నారు కదా, ఈ కుంకుమ అయితే అటు ఇటు కదిలించి తీసి పక్కనైతే పెట్టుకొని ఒకరోజు ఉన్న తర్వాత ఇవంతా ప్యాకింగ్ చేసి వచ్చిన వారికి ఇస్తామండి. ముందుగా అభిషేకం చేసిన కుంకుమ అమ్మవారికి బొట్టుగా పెట్టి తర్వాత మేమందరం బొట్లు అయితే పెట్టుకోవటం అయితే జరుగుతుందన్నమాట. మొత్తానికైతే ఇలా గడిచిపోయిందండి మాకు ఈ 11 రోజులు గుళ్ళో అమ్మవారి సేవ చేసుకుంటూ. ఈ 11 రోజులు పూజతో ఎలా గడిచిపోయిందో మాకే తెలియదు. మొత్తానికైతే అసలు దసరా పండగ అంటేనే మనకి కన్నుల పండగగా ఉంటుంది. అలాంటి పండగ ఈ రోజుతోటి మనకైతే ముగిసిపోతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అంతే సంతోషంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ తల్లి చూపు అందరికీ ఉండాలి, అందరిలో మేము కూడా ఉండాలి, అందరి కుటుంబాలు బాగుండాలి. ఎవరు కోరుకున్నా కూడా అందరు చల్లగా బతకాలని కోరుకోవాలండి. తల్లి అందరినీ చల్లగా చూస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారి దీవెన అలాంటిది. మరి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారి దగ్గర దీవెనలు అయితే తీసుకున్న తర్వాత ఇలా పెద్దవాళ్ళ ఆశీస్సులు అయితే తీసుకోవాలి. దసరా అప్పుడు ఇలా పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకైతే ఎంతో కావాలన్నమాట. మా అమ్మ మా నాన్న వయసులో పెద్దవాళ్ళండి, అందుకని వాళ్ళ ఆశీస్సులు అయితే తప్పకుండా తీసుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకుంటాము. తర్వాత మా వారి ఆశీస్సులు కూడా తీసుకున్నాము.
ఎందుకంటే భర్త కూడా దైవంతో సమానం అంటారు కాబట్టి కూడా ఆయన కూడా నాకైతే ఆశీర్వాదం అయితే చేస్తున్నాడు అనమాట, నన్ను కూడా దీవించమంటే. కానీ గుళ్ళు అందరు నన్ను నవ్వుతున్నారండి, అలా దండం పెడుతున్నానని. ఏదైనా మనకు ప్రత్యక్ష దైవం అంటారు కదా. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.